వెల్కమ్ టు పెన్ పాయింట్. ఇవాళ జూన్ 12 అంటే 2024 జూన్ 12వ తారీఖున కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఇవాళకి ఎగ్జాక్ట్లీ 2 సంవత్సరాలు దాటిన నేపథ్యంలో ఇవాళ టీడీపీ ఏమో 2 ఏళ్ల సంబురాలు చేసుకుంటుంటే, మరోవైపు వైసీపీ మాత్రం వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటూ ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. 175 నియోజకవర్గాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు వెన్నుపోటు జరిగింది అంటూ దాని కారణాలను విశదీకరిస్తూ ఒక కార్యక్రమాన్ని చేశారు. 175 నియోజకవర్గాల్లో కూడా ఆ ప్రోగ్రాం ఇవాళ మనకు అనిపించింది. ఈ నేపథ్యంలోనే అసలు 2 ఏళ్ల పాలనలో వైసీపీ అలాగే టీడీపీ వీళ్ళిద్దరూ చెప్తున్న మాటల్లో నిజమెంత, అంతేకాకుండా వాళ్ళు చెప్పడానికి సబ్స్టాన్షియల్గా కనిపిస్తున్న ఎవిడెన్సెస్ ఏంటి, వాటి మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు తుమ్మాటి మాధవరావు గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మనం చూస్తున్నాము 2 ఏళ్ల సంబురాలు జరుపుకుంటున్నాం మేము. 2 ఏళ్ల పాటు అంటే అంతకుముందు వైసీపీ ప్రభుత్వం నుంచి దాటి మేము కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఓవైపు సంక్షేమము, మరోవైపు సంపద సృష్టి, అంతకన్నా ముఖ్యంగా అభివృద్ధి అన్నదాన్ని మేము జోడెద్దుల్లాగా తీసుకెళ్ళి వాళ్ళ ప్రజలకి మంచి చేస్తున్నామని చెప్తుంటే మీరేమో 2 ఏళ్ల వెన్నుపోటు అంటున్నారు. ఏంటి, ఎలా ఉందంటారు? అసలు ఈ మీ ప్రోగ్రామ్కి రెస్పాన్స్ ఎలా వచ్చింది? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమం చూస్తేనే వాళ్ళు ఎంత ఫెయిల్యూర్ అయ్యారా, వెన్నుపోట కాదనేది చాలా తేటతెల్లం అయిపోయే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. మీరు ఏ కాన్స్టిట్యున్సీ అని చూడండి, అన్ని ప్రాంతాలు ఈరోజు స్వచ్ఛందంగా రోడ్డు మీదకి ప్రజలు వచ్చి నిరసన తెలియజేసిన పరిస్థితులు ఈరోజు కనపడతా ఉన్నాయి. కానీ వీళ్ళు దాన్ని మళ్ళీ విజయోత్సవం కింద పెట్టుకోవడం అనేది నిజంగా హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళ యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇది మళ్ళీ మీడియాలో కవరేజ్ కాకుండా వాళ్ళ సభ పెట్టి వాళ్ళ ఇళ్ళ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవాలని కుట్ర తెరపన్నారని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే సూపర్ సిక్స్ ఒక్కటే తీసుకుందాం, 6 లక్షల పెన్షన్లు తీసేసారు ఈ 2 సంవత్సరాల్లో, ఒక్క పెన్షన్ ఇవ్వలేదు. రెండోది తల్లికి వందనం ప్రోగ్రాం తీసుకుంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అయి 3వ సంవత్సరం అడుగు పెట్టారు. ఈ రోజు కొత్త స్కూల్ ఓపెన్ అయినాయి. ఎన్నిసార్లు ఇచ్చారు సార్ ఈ 3 సంవత్సరాల్లో? ఇప్పుడు 3వ విడత ఇవ్వాల్సిన పరిస్థితిలో ఎన్నిసార్లు ఇచ్చారు? ఒక్కసారి ఇచ్చారు. అది కూడా పూర్తిగా ఇచ్చారా అంటే నేనే 2 నెలల క్రితం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన పరిస్థితి. ఒక్క బాపట్ల జిల్లాలోనే 9,150 మంది పిల్లలకి తల్లికి వందనం లాస్ట్ ఇయర్ ఇవ్వలేదని చెప్పి అఫీషియల్ రికార్డు డిఆర్సీ మీటింగ్ లో కలెక్టర్ గారు, మంత్రులు, ఎమ్మెల్యే ఎదురుగా మేము బయట పెట్టాం దాన్ని. ఒక జిల్లాలోనే 9,000 మందికి లేదంటే దాదాపు మొత్తం మిగతా రాష్ట్రంలో ఉన్న జిల్లాలను కలిపితే దాదాపు 4-5 లక్షల మందికి అది ఎగ్గొట్టిన పరిస్థితి. పెన్షన్లు 6,000 తీసేశారు. నిరుద్యోగులకి డైరెక్ట్ గా వెన్నుపోటిది. కట్టప్ప పార్టీ అని చెప్పాలి. ఎందుకంటే నిరుద్యోగ భృతి ఉద్యోగాలు ఇవ్వలేకపోతే ఇస్తామని చెప్పి ఇప్పుడేం మాట తప్పారు. అసలు నిరుద్యోగ భృతి ఊసే లేదు, మళ్ళీ ఉద్యోగాలు కల్పన చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంతకంటే పచ్చి మోసం ఇంకొకటి ఉండదు. ఇది వెన్నుపోటేనా? ఇదే కాకుండా మహిళలకు బస్సు అన్నారు. అసలు ఆ బస్సు ఎక్కడ ఉందో, ఎక్కడ ఎక్కుతారో ఎక్కడ దిగాలో తెలియని పరిస్థితిలో ఈరోజు మహిళలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అసలు ఏ పథకం తీసుకొచ్చారు? ఏ స్కిల్ ఇచ్చిన హామీల్లో 1,25,000 కోట్ల రూపాయల హామీలు ఎన్నికల్లో ఇచ్చి వీళ్ళు అధికారంలో రావడం జరిగింది. ఒకటైతే, రెండోది పరకాల ప్రభాకర్ చెప్పిన దానికి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆన్సర్ చెప్పలేని పరిస్థితుల్లో ఈ రోజు వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు జరిగిన కార్యక్రమాలన్నిటికీ ఆయన విత్ ఆధారాలతో బయట పెడితే వీళ్ళు 48,50,00,000 ఓట్లు, 12.5% ఎంత ఓట్లు మళ్ళీ పోలింగ్ చేసుకుంటే నైట్ ఎవరు ఉండేసారు ఆధారాలు చూపిమంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ కానీ ఎన్డీఏ గవర్నమెంట్ వీళ్ళు మొత్తం కానీ అసలు ఎవరు కూడా దాన్ని చూపించలేని, సాక్ష్యాలు లేని పరిస్థితుల్లో ఎవ్వరు నోరెత్తట్లా. ఆ వెన్నుపోటు ఒకవైపు అయితే ప్రజలకు చేసింది వెన్నుపోటు ఒకవైపు. ఇవన్నీ ఒకవైపు పెట్టుకుంటే నేను డైరెక్ట్ గా అడుగుతున్నా సార్ కూటమి ప్రభుత్వాన్ని, మా ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 60 నెలల్లో కలిపి మేము చేసినప్పుడు 3,33,000 కోట్లు అయితే మీరు 24 నెలలకే 3.5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు. కానీ మేము సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు 33 పథకాలు, సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 5 జెట్టీస్, ఇవన్నీ కూడా మేము డెవలప్మెంట్ తీసుకొచ్చాం. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. చంద్రబాబు నాయుడు ఏమంటున్నారంటే అమరావతి పేరు చెప్పి చంద్రబాబు నాయుడు ఏమంటున్నారంటే అప్పులు, అరాచకాలు, ఆర్థిక విధ్వంసం తప్ప జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో చేసింది ఏమీ లేదు. మేము వచ్చి ఇప్పుడు దాన్ని మొత్తాన్ని గాడిలో పెడుతున్నాము. వీళ్ళు చేస్తున్నది, వీళ్ళు చేసిందే వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఆర్థిక విధ్వంసం అంటే 60 నెలల్లో 3.5 లక్షల కోట్లు అప్పు చేయడం ఆర్థిక విధ్వంసమా? 20 నెలల్లో 3.5 లక్షల కోట్లు అప్పు చేయడం ఆర్థిక విధ్వంసం అడుగుతాను సూటిగా. ఆ ఒక్కదాని సమాధానం చెప్పానండి, మేము దేనికైనా ఒప్పుకుంటాం వాళ్ళని. 60 నెలల్లో కోవిడ్ పరిస్థితులు ఉన్నా కూడా 3,35,000 30,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి
ఈ రాష్ట్రాన్ని ప్రజలను కాపాడుకుని నడిపింది. 33 సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి చేసుకుంటూ వచ్చింది. అది ఆర్థిక విధ్వంసమా? 24 నెలల్లో మీరు 3.5 లక్షల కోట్లు తెచ్చి ఒక్క రూపాయి ఏ పథకానికి పెట్టకుండా, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా మీరు చేసేది ఆర్థిక విధ్వంసం అనే సూటిగా అడుగుతా ఉన్నా. ఆ ఒక్క ప్రశ్న సమాధానం చెప్పమన్నాను సార్. 60 నెలల్లో చేసిన అప్పుకి 20 నెలల్లో చేసిన అప్పు సమానమైనప్పుడు ఏది ఆర్థిక విధ్వంసం అడుగుతా ఉన్నా. మా డబ్బులు మేము లెక్క చెప్తున్నాం. 2,72,000 కోట్లు మేము స్ట్రైట్ గా డీబీటీ పథకాల ద్వారా ప్రజలకు ఇచ్చాం. మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టాం. కానీ ఒక్క రూపాయి మేము ఎక్కడ మిస్యూజ్ కాకుండా గవర్నమెంట్ నడిపితే మీరు ఈ రోజు 3.5 లక్షల కోట్లు అప్పు తెచ్చి 2 సంవత్సరాల్లో డబ్బులు ఏమైపోయినాయో ఎవరికి జవాబుదారితనం లేకుండా కానీ మీడియా అడ్డం 63 లక్షల పరిస్థితి తప్ప. అవును అంటే బాధ 63 లక్షల మందికి మేము పెన్షన్లు ఇస్తున్నామని చెప్తున్నారు. మీరు గత అదే 6 లక్షల ప్రభుత్వ మంది హయాంలో తగ్గించారు. ఒక పెన్షన్ ఒకటేనా? పెన్షన్లు మేము కూడా ఇచ్చాం కదా సార్. అదే 5 సంవత్సరాలు మేము 2 కూడా నుంచి 3,000 చేయడానికి మీరు సమయం ఏమో ఆల్మోస్ట్ 5 సంవత్సరాల సమయం తీసుకుంటే నేను వచ్చిన వెంటనే 4 ఇచ్చాం సార్. సంక్షేమ పథకాలు 33 అమలు చేసాం. ఈ రోజు 3 పథకాలు అమలు చేయలేని పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ ఉంది. వీళ్ళు అన్నారు, గతంలో చెప్పారు కదా అబద్ధాలు. 10 లక్షల కోట్లు అన్నారు, 14 లక్షల కోట్లు అన్నారు. అసెంబ్లీ సాక్షిగా, గవర్నర్ స్పీచ్ సాక్షిగా అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడి తీరా అసెంబ్లీలోకి వచ్చి బడ్జెట్ లో ఎంత అప్పులు ఈ రాష్ట్రానికి అని అడిగితే గవర్నమెంట్ వచ్చిన కొత్తలో వాళ్ళు ఏం చెప్పారు? 6,50,000 కోట్లు అప్పు ఉందని చెప్పారు. బయట చెప్పింది 9 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చిన మాటలు మాట్లాడి మళ్ళీ అసెంబ్లీ సాక్షి కూడా అబద్ధాలు మాట్లాడి, గవర్నర్ చేత కూడా అబద్ధాలు మాట్లాడించి వీళ్ళు ప్రజలు తప్పుదారి పట్టించి తప్పుడు తప్పుడు హామీలు ఇచ్చి అబద్ధాలు ప్రచారం చేసి వీళ్ళు అధికారంలోకి వచ్చిన పరిస్థితి కూడా అందరం చూశారు. ప్రజలు ఎలక్షన్ అయిన తర్వాత నిజం తెలుసుకున్నారు. ఏ విషయంలో చూసినా వీళ్ళు ప్రజలకి అప్పుడు ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కుంటే ఇప్పుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచి అధికారం. మీరేమో వెన్నుపోటు అంటున్నారు మాధవరావు, మీరేమో వెన్నుపోటు అంటున్నారు. వైజాగ్కి గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చాను, అనంతపురంకి బుల్లెట్ అంటే రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చాను, పుట్టపర్తికి జట్టుకి సంబంధించి తీసుకొచ్చాను, జొన్నగడ్డలో ఇప్పుడు నేను బంగారాన్ని వెలికితీస్తాను, ఇంత సంపద సృష్టి చేస్తున్నా నేను 2 ఏళ్ల కాలంలోనే ఈ మాత్రం సాధ్యమైంది అని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మీరేమో స్ట్రైట్ గా ఇప్పుడు 4వ సారి కదా సార్ ముఖ్యమంత్రిగా, మరి 2 సంవత్సరాల నుంచి ఎందుకు వెలికి తీయలేదు సార్ ఇవన్నీ? గతంలో మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు తీయలేకపోయారు? ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టాలని చేస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. మా ప్రభుత్వ హయాంలో సార్ సెంచరీ ప్లైవుడ్ వచ్చింది, గ్రీన్ ప్లై వచ్చింది, ఇండోసోల్ వచ్చింది. మా టైంలోనే పోర్ట్లు మొత్తం తీసుకొచ్చింది మేము. అభివృద్ధి అంటే సార్ పోర్ట్లు, నేషనల్ హైవేలు తీసుకొస్తేనే ఈ రోజు ఈ పరిశ్రమలు వస్తున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసింది మా ప్రభుత్వం. వీళ్ళు 14-19 మధ్యకాలంలో ఏమి చేయలా, అప్పులు చేసి పక్కెళ్ళిపోయారు. నీరు చెట్టు అని చెప్పి కార్యక్రమాలు పెట్టుకొని అభివృద్ధి మొత్తం తీసుకొచ్చింది మేము. సంక్షేమం, విద్య అసలు మళ్ళీ ఎప్పుడూ లేని విధంగా విద్యని ఒక స్థాయిలో తీసుకెళ్లి కూర్చోబెడితే ఈరోజు మళ్ళీ ప్రైవేటు విద్యా సంస్థలకు దారాదత్తం చేసే విధంగా ఈరోజు మళ్ళీ ప్రభుత్వ విద్యను మొత్తం నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా హెల్త్ విషయానికి వస్తే 20,000 కోట్లు బడ్జెట్ పెట్టారు. 3,600 కోట్లు ఆరోగ్యశ్రీకి ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీలు కూడా హాస్పిటల్ మొత్తం బోర్డులు పెట్టేసింది, నో సర్వీసెస్ అని. అవన్నీ లేవు. మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజ్ డబ్బులు లేవు. కానీ ఎటుపోయి 3.5 లక్షల కోట్లు అడిగితే సమాధానం లేదు, అసలు ఆన్సర్ చెప్పే పరిస్థితులు లేరు. కానీ పరిశ్రమలకు మాత్రం వీళ్ళ బినామీ కంపెనీలకు మాత్రం 99 పైసలకి 20 ఎకరాలు 30 ఎకరాలు కూడా 99 పైసలకి ఇచ్చుకునే పరిస్థితి వైజాగ్ లో ఉంటే వైజాగ్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది మేము. ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ సిటీకి కనెక్టింగ్ 6,000 కోట్లు గడ్కరీ గారు అనౌన్స్ చేసింది మా ప్రభుత్వంలో సార్. అది స్టీల్ ప్లాంట్ ఆపింది మేము అసెంబ్లీ తీర్మానం చేసి. ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే. విధ్వంసం చేసింది వీళ్ళు. 14-19 మధ్యకాలంలో విధ్వంసం జరిగింది. దాన్ని మీరు రెక్టిఫై చేస్తే మళ్ళీ ఈ రోజు వచ్చి అప్పులు తీసుకొచ్చి మళ్ళీ విధ్వంసం చేస్తా ఉన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలకే 3.5 లక్షల కోట్లు అప్పులు తెచ్చి గవర్నమెంట్ నడిపితే ఇంకా రాబోయే 3 సంవత్సరాలు ఎంత అప్పులు తెస్తే గవర్నమెంట్ నడుస్తుంది సార్? గతంలో ఉన్న అప్పు కాకుండా వీళ్ళు 8 నుంచి 10 లక్షల కోట్లు అప్పులు తీసిగా వీళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు. ఇవన్నీ ఎవరికి కట్టాలి రేపు? ఇది వెన్నుపోటు కాదని అడుగుతా ఉన్నా. ప్రజలు 1,25,000 కోట్లు హామీలు ఇచ్చి అవి అమలు చేయకపోగా నువ్వు దగ్గర 1,25,000 కోట్లు అంటే 6,25,000 కోట్ల హామీలు ఇచ్చావు. నువ్వు ఎక్కడ నెరవేరుస్తున్నావు? కనీసం 1,00,000 కోట్ల హామీలు కూడా నెరవేర్చే పరిస్థితిలో ఈ రోజు ఈ ప్రభుత్వం లేదు. కానీ డీజిల్ రేట్లు చూసినా, కూరగాయల రేట్లు చూసినా అసలు పంట గిట్టుబాటు ధరలు లేవు. మ్యాంగో లాస్ట్ ఇయర్ అదే పరిస్థితి. ఈరోజు పొగాకు రైతులు మొత్తం రోడ్డు ఎక్కారు. రైతులకు వెన్నుపోటు పొడిచాడు, విద్యార్థులకు వెన్నుపోటు పొడిచాడు. గవర్నమెంట్ అంటే మీరు నిరుద్యోగులకి వెన్నుపోటు పొడిచారని మీరు అంటున్నారు. మీరు నిరుద్యోగుల వెన్నుపోటు పొడిచారని మీరు అంటున్నారు. కానీ వాళ్ళంటుంది మెగా డిఎస్సి పేరుతో 16,000 పైచీలకు వాటిని కంప్లీట్ చేసుకోవడం మేము. నోరు రావట్లేదు సార్. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. వీళ్ళు 15 లక్షల రూపాయలు అకౌంట్ డబ్బులు వేయించుకున్నారు ఒక అమ్మాయి దగ్గర జాబ్ ఇస్తామని. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ప్రకాశం జిల్లాలో. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, కావాలంటే మీకు పంపిస్తా. ఎవిడెన్స్ ఉంది నా దగ్గర. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది
15 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారు టీచర్ పోస్ట్ ఇస్తామని. ఉమ్, ప్రకాశం జిల్లా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి ఉంది. మా ఓకే. కందుకూరు నియోజకవర్గం కరేడు పంచాయతీ అమ్మాయి దగ్గర వీళ్ళు 15 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి. రైట్. ఉద్యోగం ఇవ్వకపోగా డబ్బులు కూడా ఇవ్వలేరు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ఈరోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కానీ వాళ్ళు న్యాయం చేయలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది. ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నా నేను వేగ్గా మాట్లాడలేదు సార్. ఎస్.